దమ్మిడి ఉపయోగం లేకపోయినా, మెచ్చుకోదగినవి మనలో ఏమీ లేకపోయినా, ఈ యజ్ఞయాగాన్ని నేను చెప్తున్నాను, ఏ స్నేహంతో పోల్చగలని చెప్పండి. నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్ లాంగ్ కనబడే ఒక్కొక్క నిజమైన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ స్నేహితుడైనా నేను బాగుంటే నాకు స్నేహితులు, కానీ ఈ స్నేహితుడు ఏంటో చెప్పనా, నేను బాగోలేదని నేను నన్ను ఎత్తుక్కుంటూ నా దగ్గరకు వచ్చి నా కోసం ఏడ్చి, నా కోసం దెబ్బలు తిని, నా కోసం నిందలు అనిపించి, నా కోసం చచ్చిపోయి నన్ను బతికించడానికి నా కొరకు ఆవిరైపోడు. ఈ స్నేహం కన్నా ఇక ఈ డొక్కి స్నేహాలు నాకు ఎందుకు? అందుకే నా ప్రభువే నాకు చాలు, ఆయన వాక్యమే నాకు చాలు. ఆయన లేకపోతే ఈరోజు నాకు బతుకు లేదు, ఆయన లేకపోతే ఈరోజు నాకు మనుగడ లేదు, ఆయన లేకపోతే అసలు నేనన్న ఉనికే లేదు. ఆయన ఉన్నాడు కనుక ఈరోజు నేను ఉన్నాను, ఆయన కలగజేసుకున్నాడు కనుకే ఆ శిక్ష నుండి నేను పక్కకు జరిగాను. ఇప్పటికీ నా కొరకు నా ప్రేమ కలిగిన స్నేహితుడు పరలోకం నుంచి నేడో రేపో రాబోతున్నాడు నన్ను మరలా తీసుకెళ్ళిపోవడానికి. ఇది ధర్మశాస్త్రం చెప్తుందట, నీకు నాకు ఎలుగెత్తి చెప్తుందట. ఒక విషయం చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్, నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఏ క్రియలు చేసినా దేవుణ్ణి మెప్పించలేవు. ప్రపంచ చరిత్రలో, బైబిల్ చరిత్రలో దేవుణ్ణి మెప్పించిన ఒకే ఒక క్యారెక్టర్ యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవరైనా మెప్పించారండి? ఎవరైనా దేవుని దృష్టికి యథార్థం కనిపించారండి? ఆయన మాత్రమే కనిపించాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న సాక్ష్యం, ఆ బంగారు పత్రం ఆయన తప్ప ఎవరైనా అందుకున్నారా? అందుకోగలరా? చరిత్రలో ఆయన మాత్రమే అందుకున్నాడు. ఆ పత్రాన్ని అలా అందుకుని తెచ్చి మన చేతుల్లో పెట్టి, ఇది నీకే అన్నాడట. ఎవరికి? అసలు సిగ్గులేని మొఖాలకు మనకిచ్చి, నీకే ఈ బంగారు పత్రం తీసుకో అన్నాడట. మరి నువ్వేంటి ప్రభు అంటే, నేను అనీతిమంతుడిని అన్నాడట. ఇదే రోమపత్రికలు అంటాడు, మన నీతిమంతులు చేయడానికి ఆయన చెప్పండి పాపముగా నిర్ణయింపబడ్డాడట. మరి ఆయన పత్రం ఎక్కడ పెట్టాడు? నా చేతుల్లో పెట్టాడు, నాకు ఇచ్చేశాడు. నిన్ను నన్ను అన్నాడు, ఈరోజు నుంచి మీరు నీతిమంతులు అన్నాడట. నిజంగా సౌండ్ ఎంత బాగుంటుందండి. ఎపిసీలకు రాసిన పత్రిక ముగించేసుకుందాం. ఎపిసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎపిసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. మరి ఎవరి వలన కలిగింది? అది దేవుని వల్లనే కలిగింది. ఆ దేవుడు తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపడం వల్లనే కలిగింది. ఇది మన వలన కలిగినది కాదు, మన క్రియల వలన కలిగినది కాదు. మన క్రియలు ఆయన దృష్టికి ఎలా ఉంటాయట? మురికి గుడ్డల్లా ఉంటాయట. ఒకసారి చెప్పాను, మరలా చెప్తాను, నవ్వుకోండి. మురికి గుడ్డలు అంటే ఏంటి చెప్పనా? పిల్లలకి డైపర్లు వేస్తారు చూసారు, డైపర్లు. అది వేసిన తర్వాత, అది వాడేసిన తర్వాత ఏం చేస్తాం? పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతామా? ఏం చేస్తాం? దాన్ని పడేస్తాం మనం. దాన్ని మరలా తెచ్చి ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మనం పడుకునేటప్పుడు తలగడ పక్కన పెట్టుకుని పడుకుంటామా? జీవితంలో మర్చిపోం అలా చేస్తే. చేయమది, పడేస్తాం. దేవుని దృష్టికి మన క్రియలు ఎలా ఉన్నాయి చెప్పండి. వాడేసి పడేసే చెప్పండి. చిన్న పిల్లలు పులిమేసిన డైపర్లా ఉన్నాయట, అస్సలు బాగోవట. అలాంటి పనులు నేను ఏ భోజన కార్యక్రమాలు పెట్టినా, సోషల్ ఈవెంట్స్ చేసినా, వస్త్రాలు పంచినా, ఎన్ని చేసినా అవేమీ దేవునికి మెప్పించలేవు, లెక్కల్లోకి రావట. అయితే ఇక్కడ ఒక క్లారిటీ కావాలి. అయితే ఎవరికి భోజనాలు పెట్టకరొద్దర్రా అనుకుంటారు. మనకు ఒకటి చెప్తే ఒకటి అర్థం అవుతుంది. అయితే ఇంకెవరి మీద జాలి, దయ, కనికరం 10 రూపాయలు కూడా ఒక్కరొద్దు అయితే అనుకుంటా. అది కాదు. క్రీస్తుకి ముందు, క్రీస్తుకు తర్వాత క్లారిటీ ఏంటంటే, సత్క్రియలు చేసి దేవుణ్ణి మనం మెప్పించలేము. మనం క్రియల ద్వారా రక్షింపడలేదు. మరి నేను ఏం చేయాలంటే, క్రియల ద్వారా రాని రక్షణ ఉచితముగా వచ్చిన నీవు రక్షణలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు సత్క్రియలు చేయాలి.
ఇవి క్రీస్తునందు చేయాలి, అప్పుడు నీవు జమ చేయబడతాయి. అంటే నేను రక్షింపబడడానికి నా క్రియలు ఉపయోగపడవు, నేను రక్షింపబడిన తర్వాత నేను కృతజ్ఞతగా చేయాల్సినది సత్క్రియలు. ఇప్పుడు నేను జాలి, దయ, కనికరం, అన్నం లేని వారికి, వస్త్రం లేని వారికి అందరికీ నేను పంచాలి. ఎందుకంటే నా దేవుడు నా మీద జాలి చూపించాడు కనుక నాలాంటి పరిస్థితి ఉన్న వారిని కూడా నేను జాలి చూపించే వాళ్ళని నేను ప్రేమించాలి. ముందు క్రియలు నన్ను రక్షించలేవు. ఒకవేళ ఇదే జాలి ఇవన్నీ చేస్తావు నన్ను రక్షించు. నేను రక్షింపబడిన తర్వాత నాలాగా అందరూ రక్షింపబడ్డానికి నేను ప్రేమించాలి. ఈ క్లారిటీ మనకు తెలియాలి. ధర్మశాస్త్రం నీకు నాకు చెబుతుంది, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు చేత కాదు, మీ గూర్చి చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలామంది అంటారండి, ఒకసారి చెప్పాను మరలా చెప్పి ముగించేస్తాను. చాలా ప్రౌడ్గా గొప్పగా చెప్తుంటారు ఇంట్లో. ఏమని తెలుసా, మా ఇంట్లో నేనే అండి ఫస్ట్ బిలీవర్, నేనే అంటారు. నేనేనండి యేసు ప్రభువుని నమ్ముకునేది మొట్టమొదటి నేనేనండి అంటే, ఓ మాట చెప్పిన ఈ వాక్యపు లైన్లో కృపలో మనం మాట్లాడుకుంటే, దేవుని దృష్టిలో అత్యధికమైన ఉగ్రతకు పాత్రగా ఆ కుటుంబంలో మొట్టమొదటి ఎవడున్నాడంటే చెప్పు, నువ్వు అర్జెంటుగా రక్షణ కావాల్సింది ఎవరికి? నీకు. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన కుటుంబంలో ఫస్ట్ నిన్నెందుకు పట్టుకున్నాడంటే, ఈ టైంలో నిన్ను పట్టుకోకపోతే నువ్వు ఎగిరిపోయేది ఎక్కడికి? ఇందులో చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఒక్క మాట చెప్పాలంటే మా ఇంట్లో దేవుని దృష్టిలో అడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే అందులో ఫస్ట్ ప్లేస్ ఎవరిది చెప్పండి, నీకు సిగ్గు లేకుండా? నాదే. అందుకే దేవుడు నాకు భిక్షం వేసాడు. ఆ భిక్షం పేరే కృప. ఆ కృప నాకు వేసాడు. ఫస్ట్ ప్లేట్ ఎట్టుకుని నిలబడింది ఎవరు చెప్పండి? నేనే. మా ఇంట్లో నేనే నిజంగానే. మీ ఇంట్లో మీరే ఎవరైతే ఉన్నారో చూడండి, మన ఫస్ట్ ప్లేట్ పట్టుకుని నిలబడాలి. ఆ ప్లేట్లో పట్టుకుని నిలబడతాడు దేవుడు కృప. ఆయనకి ఏది నచ్చితే అది మనకి వేస్తాడా? ఒక ఆయన అన్నాడట, ఏమనంటే ఎదురు అడుక్కునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారట సీరియస్గా. ఆడు ప్లేట్ పట్టుకుని వెళ్ళిన తర్వాత వాడికి పప్పు, పెరుగన్నం, ఆ తర్వాత కొంచెం ఏమైనా ఇంట్లో ఉంటే బనానా అది స్వీట్ అది పెట్టారట. అదే ఇంటికి ఈడెళ్ళాడట. ఆడికి రాత్రి ఉన్న పప్పు సారుతో పంపించేశారట. సీరియస్గా ఇద్దరు పక్కకు వచ్చి మాట్లాడుకున్నారట, ఏట్రా అదే ఇంటికి నేను వెళ్ళాను, నువ్వు వెళ్ళో, నీకు బనానా వేశారు, పప్పు వేశారు, ఇంకా చాలా ఐటమ్స్ చేశారు, నాకు మాత్రం పప్పు సారు వేశారు ఏట్రా అని అడిగాడట. అప్పుడు ఆడు సీరియస్గా అన్నాడట, నాది స్టీల్ ప్లేట్ రా అన్నాడట. ఏం ప్లేటు? నా స్టీల్ ప్లేట్, అందుకే నాకు వేసారు ఇవన్నీ అన్నాడట. సిగ్గులేని మాట అని చెప్పనా, ప్లేట్ని బట్టి వేయరు, వేసేవాడు మూడు ఎలా ఉంటే అలా వేస్తారు. విషయం అర్థమైందా? వేసేవాడు ఇష్టం, ఆడికి ఏది ఎవడ మొఖం నచ్చితే ఆడికి వేస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో నాకు నీకు ముందు ఫస్ట్ టైం ఐటెంలు మనం పడిపోని అంటే చెప్పండి, అత్యతి హీనంగా నీచంగా అడుక్కునే స్థితిలో ఎవరున్నారు చెప్పండి? దేవుని దృష్టిలో మనమే. ఇప్పుడు నాకు ఇన్ని ఐటెంలు ఉన్నాయని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏమైనా ఉందా? సిగ్గది ఏమీ లేదు. దేవుడు నా మీద జాలిపడి నాకు ఇన్ని ఐటమ్స్ చేసాడండి. ఇప్పుడు స్టీల్ ప్లేటు, బంగారు ప్లేట్ ఏమి లేదు. ఇక మేమందరం ఒకటే బ్యాచ్ చెప్పండి, బెబ్బే అడుక్కోవడమే. ఇక ఒక మాటలు చెప్పాలంటే చాలామంది ఇంకొక మాట కూడా అంటారు, మా తాతగారు ప్రార్థన వల్ల నేను రక్షింపబడ్డానండి, మా నాన్నమ్మ తీవ్రమైన ప్రార్థన వల్ల నేను అంతలేదు. ఎవరు ప్రార్థన వలన ఎవరు రక్షింపడ్డారు? దేవుడు కలగజేసుకోకపోతే ఎవరికి రక్షణ రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే పశ్చాత్తాపంతో ఏడ్చే కన్నీళ్ళలో కూడా దేవునికి అపవిత్రత కనిపిస్తుందట. అంటే నిజముగా పశ్చాత్తాపడడం ఏంటో కూడా మనకి తెలియదు. ఒక్క మాట, దాని పేరు అదే కృప. కృప 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 అంటే ఉచితం. నేను ఏదో చేస్తే ఇచ్చేది కాదు, నువ్వేమీ చేయకపోయినా జాలిపడి నీకు ఫ్రీగా ఇచ్చేసాడు. అప్పుడు వెళ్ళి దేవుడా నేను ఏమీ చేయలేదు నాకు ఎందుకు ఇచ్చేసావంటే ఆయన ఇచ్చే ఆన్సర్ ఏంటి చెప్పనా? నువ్వేదో చేసావని కదరా, నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చేసాను, వెళ్ళిపో అంటాడట. ప్రభు ఇంకేమి లేదా అంటే, ఇప్పుడు నేను కొంచెం తెల్లగా ఉన్నానని ఇచ్చేయమనుకున్నాను, నేను కొంచెం హైట్గా ఉన్నానని ఇచ్చే, నువ్వేమీ లేదురా నీ గురించి చెప్పుకోవడం పో అంటాడట. అంటే ఫ్రీగా ఉచితంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, బాహ్యంగాను అంతర్గతంగాను ఏమీ లేదు. ఒకే ఒక్క మాట ఫ్రీగా మనకి ఇచ్చేసాడట. మరొక మాట చూసి మనం ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం, నిజంగానే ముగించేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం నుండి. వచనాలు చాలా అవసరం, అందుకే చూద్దాం. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడినది, అన్యజనుల నీతిని
9వ అధ్యాయం 30 నుండమ్మా. 9వ అధ్యాయం 30 నుండి. అయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని, అన్యజనుల నీతిని అంటే విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమాన్ని అందుకోలేదు. ఇశ్రాయేలు ఏం చేసిందట? నీతిని పట్టుకోవాలని ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పరిగెట్టారట. వారందరూ అందుకోలేదట. ఎందుకంటే వారి విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా లభిస్తుందని దాన్ని ఎంటాడారు. అది ఎంటాడుతూ వారు పరిగెడుతున్నారు. నీతి దొరుకుద్దని నీతి క్రియలు చేస్తున్నారట. కానీ వాళ్ళకు దొరకలేదట. చివరికి ఏమైందంటే వారి కాలుకి అడ్డురాయి తగిలి తొట్టిపడిరి. పరిగెట్టి నీతిని సంపాదించాలంటే సంపాదించడం కూడా తర్వాత ఏమైంది? బండరాయి తగిలి పడిపోయారట. ఎందుకంటే మీకు నీతి దొరకదు. అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను అడ్డురాతిని తొట్టిల్ల బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడని రాయబడి ఉన్నది. మీ కాళ్ళకు తగిలే బండను పక్కన పెట్టి మీకు ఒక నీతి సూత్రమైన ఒక బండను సియోనులో మీకు స్థాపిస్తున్నాను. అదే దానియేలు దర్శనంలో మనకు కనిపించే చేతి సహాయం లేకుండా తీయబడిన ఒక రాయి. కేఫాకు చెప్పిన నా బండ మీద సంఘాన్ని కడతా అన్నాడే ఆ రాయి. చాలామంది అనుకుంటారు పేతురునే బండ అన్నాడని ఆ బండ మీద పేతురు మీద సంఘాన్ని కట్ట. నో, పేతురు మీద సంఘాన్ని కట్టలేదు. పేతురు వేరు, ప్రభు అయిన యేసుక్రీస్తు వేరు. అక్కడ పేతురు చెప్పింది ఆ బండ ఎవరంటే క్రీస్తే. ఆ బండను చూపించాడు. ఆ బండ యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నియమించే సియోన్లో చెప్తున్నాడు, ఇదిగో మీకు అడ్డొచ్చే ఏ రాయి అయితే ఉందో ఆ రాయి మీద కాదు మీరు మనసు ఉంచాల్సింది. ఇదిగో ఇప్పుడు మీకు అడ్డుగా నిలబడిన ఒక రాయి ఉంది, ఆయన మీద మీరు మనసు నిలపండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇశ్రాయేలుకి బండ అనేది ఇశ్రాయేలుకి బాగా అర్థమవుద్దండి. ఎందుకో చెప్పనా? ఒకరోజు ఆ బండ వల్లే వాళ్ళు జీవించారు. ఎడారిలో నేల దప్పుల చేత రెపరెపలు ఆడిపోయినప్పుడు ఇక అయిపోయింది మా జీవితం, ఆవిరిలో ఎగిరిపోతుంది అన్నప్పుడు బండ నుండి నీళ్ళు వచ్చి వారి జీవితాన్ని మరలా జీవింపజేసేయట. ఈ బండ నిత్య జీవపు ఓటలో ఇశ్రాయేలుకి నీకు నాకు ఇవ్వబోతుందట. మనకెంత స్పష్టంగా వాక్యం చెప్తుందంటే, ఇదిగో ఆ ధర్మశాస్త్రం నీకు నాకు నీతి నేర్పించదు, నీతిని ఎంటాడమని చెబుతుంది. ఆ నీతి కొరకు నేను పరిగెడతాను. ఈలోపు ఏదో ఒక బండ తగిలి నేను కింద పడతాను. అప్పుడు నాకు అర్థం కావాల్సింది, నేను ఎంతకాలం ఇలా పరిగెట్టాలంటే నువ్వెంతకాలం పరిగెట్టను కాదు, నువ్వు పరిగెట్టాల్సిన విధముగా ఆయన దగ్గరికి పరిగెడితే ఆయనే నీకు నీతి. ఒక ఆయన అన్నాడండి, పైన ఒక తాడు కట్టి అందరినీ ఆ తాడు అందుకోమన్నారట. ఇప్పుడు అందరం ఒకే హైట్లో ఉంటామండి? అందరం ఒకే హైట్ ఉంటామా? ఒకరు 5'3" ఉంటారు, ఒకరు 5'5" ఉంటారు, ఒకరు 5'8" ఉంటారు, ఒకరు 5'9" ఉంటారు, ఒకరు 6 అడుగులు ఉంటారు, ఒకరు 6'2" ఉంటారు. అందరూ ఒకే హైట్లో ఉండం. కానీ గమ్మత్తు ఏంటి చెప్పనా? మనలో హైట్ హెచ్చు తగ్గులున్నా చివరికి ఎవడికే తాడు అందలేదట. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? ఈడికన్నా ఈడు కొంచెం హైట్ ఎదిగాడు, ఈడికన్నా ఈడు కొంచెం హైట్ ఎదిగాడని ఇటు నుంచి చూడ్డట ఆయన. చెప్పండి, పైనుంచి చూస్తాడు, ఎవడికి తాడు అందలేదు. ధర్మశాస్త్రం ఏడని చెప్పిన ఎవడికి అందదు. దాన్ని అందుకున్నవాడు ఒకే ఒక్కడు, ఎవరు? యేసుక్రీస్తు. ఆయన అందుకుని మనకు అందించడట. మనం ఇటు నుంచి చూస్తాం, వీడికన్నా నాకు బాగున్నాడు, వీడికన్నా ఇంకా వీడు కొంచెం భక్తిగా ఉన్నాడు, వీడు బాగున్నాడు. ఇదేం కాదు కొలత. ఎవడు అందుకోలేదు. ఏ మార్గాల్లో, ఏ మతాల్లో, ఏ నీతి సూత్రాల్లో, ఏ నీతి కార్యాల్లో ఎవడు అందుకోలేడు. ఎక్కడెక్కడ మీరు మార్కులు వేసుకొచ్చేమో హైట్ ఉన్నాడని, నాకన్నా బాగున్నాడని. కానీ దేవుడు ఇటు నుంచి చూడట, అటు నుంచి చూస్తాడట. ఎవడు అందుకోలేదు, ఎవడో సరిపోడు, నా దృష్టికి ఎవడో నీతిమంతుడు లేడు. మరి ఎప్పుడు ప్రభు అది అందుకునేదంటే నేను ఎత్తుకునేవాడు ఒకడు కావాలరా అన్నాడట. నన్ను ఎత్తుకున్నది ఒకే ఒక్కరు, ఎవరు చెప్పండి? ప్రభు అయినా యేసుక్రీస్తు. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి.
విశ్వాసము వెల్లడి కాక మునుపు, విశ్వాసము వెల్లడి కాక మునుపు, చదవమ్మా. ఇక ముందు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్రానికి లోనైన వారమైతిమి. కాబట్టి మన విశ్వాసము మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన. ఒక్కసారి నా వాడికి బైబిల్ చదువుతాను చూడండి ఒకసారి, ఈ పదాలు ఎంత బాగున్నాయి. విశ్వాసము ఎల్లడి కాకముందు, విశ్వాసము బయలుపడే వరకు మనం ధర్మశాస్త్రానికి ఖైదీలమంట. ఏంటి ఖైదీ అనగానే మీకు ఆయన గుర్తు రాకూడదు. మంచి ఖైదీ, చెడ్డ ఖైదీ, అలాగే అందరి ఖైదీ, అందరూ దొంగలు ఇంక అంతే. ఇక ధర్మశాస్త్రం అని చెప్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసము ఎల్లడి కాకమునుపు, విశ్వాసము బయలుపడే వరకు ధర్మశాస్త్రానికి మనం అందరం ఖైదీలు. అంటే దాని అర్థం ఏంటి చెప్పిన, ప్రపంచాన్ని అందరిని అరెస్ట్ చేసేసిందట ధర్మశాస్త్రం. ఎక్కడికే పరిగెట్టకుండా అందరినీ పాయింట్అవుట్ చేసి అరెస్ట్ చేసిందట అందరినీ. ఎందుకు అరెస్ట్ చేసావు మమ్మల్ని అంటే, మమ్మల్ని ఎందుకు బంధించావంటే, ధర్మశాస్త్రం మనల్ని అలా బంధించి మనల్ని అలా నడిపించి 24 క్రీస్తు దగ్గరికి మనల్ని నడిపించడానికి అదే ధర్మశాస్త్రం మనకి బాల శిక్ష అయిందట. అంటే నన్ను ఎందుకు అరెస్ట్ చేసావంటే నిన్ను శిక్షించడానికి కాదు, నిన్ను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి. బాల శిక్ష అంటే ఏంటో తెలుసా? చిన్న పిల్లలను చేయబట్టుకుని నడిపిస్తారు చూసారా, అలా నడిపించిందట. ఇక్కడ ఒక మాట చెప్పాలి. 5వ తరగతి టీచర్ నాకు 5వ తరగతిలో పాఠాలు చెబుతుంది. ఇప్పుడు నేను డిగ్రీ అయిపోయింది. మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా నేను వెళ్ళి 5వ తరగతిలో కూర్చుంటే నన్ను ఏమనాలి? ఏమనాలి? నెంబర్ 1 స్టూడెంట్ అంటారు మనల్ని. సిగ్గులేదా అని అడుగుతారు మనం. ఇంకా కొంచెం లావ్ అయిపోయాం అనుకోండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కంగారు అయిపోయి గుడ్ మార్నింగ్ సార్ అంటారు మనం. నేను సార్ని కాదు స్టూడెంట్ని అన్నారు అనుకోండి, బెంచి సరిపోదు అంటారు. ఇక్కడ 5వ తరగతిలో కూర్చునే టైం కాదు ఇది. చెప్పండి, నన్ను తీసుకెళ్ళి నన్ను డిగ్రీ లెవెల్కి తీసుకెళ్ళి ధర్మశాస్త్రం చెప్పిందట, ఇదిగో నువ్వు మాస్టర్ లెవెల్కి వచ్చేస్తావు అని. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానంటే, ధర్మశాస్త్రం అంతా క్రీస్తునందు గుప్తమై క్రీస్తుని నాకు చూపిస్తుంటే, ఇప్పుడు మరలా పస్కా పండుగ అంటే నువ్వు ఏ బల్లోకి వెళ్ళి కూర్చుంటున్నావు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మరలా నువ్వు 7వ దినం విశ్రాంతి అంటే నువ్వు ఏ తరగతికి వెళ్ళి కూర్చుంటానంటున్నావు. ఇప్పుడు మరలా సున్నతీలు అవి ఇవి ఆచార కర్మకాండలు అంటే నువ్వు మరలా ఎక్కడికి వెళ్తున్నావు? 3వ తరగతికి వెళ్తున్నావా? 5వ తరగతిలో కూర్చుంటున్నావా? ఇప్పుడు నువ్వు ఉన్నది ఎక్కడ చెప్పినా క్రీస్తు అనే ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం దగ్గరకు నువ్వు వచ్చావు. బాల శిక్షకుడు నాకు నేర్పించిందట, నాకు నేర్పించి నడిపించి నన్ను ఎక్కడికి పోకుండా నా చెవులు పట్టుకుని నన్ను ఖైదీని చేసి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి నడిపించిందట. అందుకు నాకు బాల శిక్షకుడు. 25 అయితే విశ్వాసం ఎల్లడైంది కనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు నాకు బాల శిక్షణ అవసరం లేదు. ఎందుకో చెప్పిన, విశ్వాసం వెల్లడైపోయింది. ఆ విశ్వాసము క్రీస్తే, ఆ నీతి క్రీస్తే. ఇప్పుడు నేను ఉండేది ధర్మశాస్త్రం కింద కాదు, నేను ఉండేది క్రీస్తు అడుగు జాడల్లో. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అంటే ఇప్పుడు మనం పాత నిబంధన చదవాల్సిన లేదా? అయితే పాత నిబంధన మనం తేవాల్సిన అవసరం లేదా? పాత నిబంధన మనకి ఇంకేం అవసరం లేదా? రేపు నుంచి చింపేమంటారా అంటాం మనం. అది కాదు, పాత నిబంధన అవసరం లేదని కాదు. ఇప్పుడు నాకు అవసరం లేనివి ఏంటి చెప్పినా, ఇప్పుడు నాకు సున్నతి అవసరం లేదు, ఇప్పుడు నాకు విశ్రాంతి అవసరం లేదు, ఇప్పుడు నాకు విశ్రాంతి దినం అవసరం లేదు, ఇప్పుడు నాకు చెప్పండి ఆచార కర్మకాండలు అవసరం లేదు, ఇప్పుడు నాకు యాజకుడిని అయితే నాకు ఆ వస్త్రాలు ప్రత్యేక వస్త్రాలు అవసరం లేదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క అవసరం యేసుక్రీస్తు. మరలా నేను ఒక మాట చెప్తాను, ధర్మశాస్త్రం అంటే బాలశిక్షకుడు అవసరం లేదంటే పాత నిబంధన వద్దని కాదు, ఆయన వద్దన్నది ఏంటో చెప్పినా, అదిగో ఆ ఆచారాల్లో కర్మకాండాల్లో ఆ రక్తపు బాప్టిజాల్లో ఏదో ఉందని పరిగెట్టారు, నీతిని వెంటాడారు, అందులో దొరుకుతుందని. అది దొరకదు, అది మానేసేయండి. మీకు దొరికేది ఒకే ఒకటి యేసుక్రీస్తు.
ఒకవేళ ఇప్పుడు నేను పాత నిబంధన చదివినా, ఇప్పుడు మనం ధర్మశాస్త్రం చదివినా మరలా మనకు చూపించేది ఎవరిని? యేసుక్రీస్తుని. చదవడం వల్ల ఏం నష్టమేమీ లేదు. ఇంకా నేను మరలా చెప్తున్నాను, ధర్మశాస్త్రంలో ముఖ్యంగా దేవుడు ఆపేసినవి ఏంటంటే ఆచార సాంప్రదాయాలు ఆపాడు తప్ప వాల్యూస్ ఆపలేదు. వాల్యూస్ని మరింతగా ఆయన పరిపూర్ణం చేసి మనకు చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అబద్ధం ఆడొద్దని ధర్మశాస్త్రంలో ఉంది పాత నిబంధన. ఇప్పుడు అబద్ధం ఆడొద్దని ఇప్పుడు పాత నిబంధన లేదండి, బాలశిక్షకుడు తీసేసాడంటే అబద్ధం ఆడమని యేసుక్రీస్తు చెప్తున్నాడా? కాదు. దొంగతనం చేయొద్దన్నాడు, వాల్యూస్ కొట్టేలేదు ఆయన, వాల్యూస్ని మరింత రెట్టింపు చేశాడు ఆయన. ఆయన ఏమన్నా తెలుసా? అబద్ధం ఆడొద్దనమే కాదు, కనీసం అబద్ధపు మనసు కూడా వద్దన్నాడు యేసుక్రీస్తు. ఇంకా డెవలప్ చేశాడు ఆయన. అక్కడ వ్యభిచారమే అన్నాడు చేస్తే, ఇక్కడ చూడొద్దని కూడా చెప్పాడు. ఇంకా ఆ వాల్యూని ఇంకా పెంచాడు. ఇంకా అక్కడ ఆశించొద్దన్నాడు, ఇక్కడ ఏమన్నా చెప్పనా, అవసరమైతే అందరి కొరకు కోల్పో, నష్టపో, పంచే అన్నాడు. ఇక ధర్మశాస్త్రం విలువలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికీ ధర్మశాస్త్రంలో కొట్టేసినవి ఏంటంటే ఆచార సాంప్రదాయాలు కొట్టేశాడు, విలువలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ముగించేస్తున్నాను. ఈ ఆన్సర్ మీరు నాకు చెప్పకపోతే మరలా మొదలెడతాను. ఇక చెప్పాలి మీరు. ఈ 2 రోజుల తరగతులు, ఈ 2 తరగతుల్లో, ఈ 2 వారాల్లో మనకు అర్థం కావాల్సింది, ధర్మశాస్త్రం ఇవ్వడానికి ముఖ్యమైన కారకులు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులకి ఎందుకు కారకులుగా వారు నియమించి ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు? ప్రపంచ ప్రజలను ఆయన రక్షించాలనుకున్నప్పుడు ఒక రెఫరెన్స్గా ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఒక జాతిని ఎన్నుకుంటే ఆ జాతికి ఒక భూభాగం ఇచ్చి దానికి ఒక చట్టం ఇచ్చాడు. ఆ చట్టం పేరు ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రపు చట్టం నాకేం చెప్తుందంటే, మీ బతుకులు బాగాలేదని ఇశ్రాయేలుకే చెప్తున్నప్పుడు ఇశ్రాయేలు కూడా పొరుగులకు చెప్పాలి. ఏమని చెప్పినా, మేము దేవుని ఎదుట నీతిమంతులు కాము, ఆయన పేరు ఎత్తడానికి కూడా సరిపోం. ఈ భావం ఇశ్రాయేలుకి అన్యులకు కూడా అర్థం కావాలి. అటు వాళ్ళకి వీళ్ళకి అర్థమైనప్పుడు ఒకరోజు మన ఒత్తిడిలో మనకు రావాల్సిన మాట, మాకు రక్షకుడు కావాలని పాత నిబంధన దగ్గర నుంచి అర్థమైన ప్రవక్తలు అందరూ అరిశారు ఆయన ఎప్పుడు వస్తాడని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు వారు నియమించుకున్నది ధర్మశాస్త్రం ఇచ్చింది. ఈ యొక్క ప్రణాళిక అంతా ఒకే ఒక్కటి, అందరినీ యేసుక్రీస్తు వద్దకు నడిపించడానికి. ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది? ఇది కాకుండా క్రీస్తుకు వేరుగా నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తే నువ్వు పాటించేది అసత్యాన్ని తప్ప సత్యాన్ని కాదు. చాలామంది పాత నిబంధన పట్టుకుని యెహోవా యెహోవా అని తిరిగి యేసుక్రీస్తుని వదిలేస్తారు. చాలామంది ధర్మశాస్త్రం అని చెప్పి ఆచార కర్మకాండలు పాటిస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని పక్కన నిర్లక్ష్యం చేసేస్తారు. చాలామంది పాత నిబంధన పట్టుకుని యెహోవాకి పెద్ద మార్కులు, యేసుక్రీస్తుకి చిన్న మార్కులు అని వేస్తుంటారు. ఇవన్నీ తప్పుడు విధానాలు. ధర్మశాస్త్రం ఇచ్చిన ఉద్దేశం ఒకే ఒక్కటి, మీరు నీతిమంతులు కారు, మీరు యథార్థపరులు కారు, మీకు బతకడానికి అర్హత లేదు. మీరు బతకాలన్నా, మీకు యథార్థత రావాలన్నా మీ కొరకు బతికేవాడు ఒకడు వస్తున్నాడు, ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయనే యేసుక్రీస్తు. ఇది నేర్పించింది మనకు ధర్మశాస్త్రం. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మనకు శత్రువు అయినా లేదు, మరి ధర్మశాస్త్రం మనకి ఏమైంది? ఈరోజు డేలో చెప్పండి, మనకు ఫ్రెండ్ అయ్యింది. ఎవరు? ధర్మశాస్త్రం. నాకు బాల శిక్షకుడు గురువు అయ్యింది, నాకు ఫ్రెండ్ అయ్యింది. నా యేసు ప్రభు నా నిజమైన స్నేహితుడి దగ్గరికి నన్ను నడిపించింది. అర్థమైన వారికి ధన్యత. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు దేవా. నిజమే తండ్రి, ఇంత స్పష్టంగా తండ్రి నీ గ్రంథాన్ని లిఖించి ఒక చక్కటి తండ్రి ఒక నడవడికలో మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకు స్తుతులు. అర్థం చేసుకునే మనస్సును అందరికీ అనుగ్రహించండి. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో మాకు తెలియదు. మేము పాపంలో ఉన్నామన్న స్థితి మాకు అర్థం కాకపోతే రక్షకుడిని ఎలా చూడాలో మాకు తెలియదు. ఇదంతా తండ్రి మీ అనాది సంకల్పం దేవా. బాల శిక్షకుడిగా, మాకు గురువుగా తండ్రి, మాకు హెడ్ మాస్టర్గా తండ్రి ధర్మశాస్త్రం నిలబడి మాకు ముఖ్య స్నేహితుడి దగ్గరికి నడిపించడానికి ఒక స్నేహితుడిగా మా భుజాలు తట్టి మమ్మల్ని బంధించి ఎటూ పారిపోకుండా తండ్రి క్రీస్తునొద్దకు నడిపించిన ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు. ఒక పక్క మిమ్మును మాకు చూపిస్తూ మమ్మును మాకు చూపిస్తున్న ఈ అమూల్యమైన వాక్యము తండ్రి యథార్థమైనది, సత్యమైనది తండ్రి. ఈ వాక్యాన్ని విన్న మేము తండ్రి
మిగిలిన వారికి కూడా ఈ వాక్యాన్ని అందించడానికి అనుకూలత మాకు ఏర్పాటు చేయండి. చెప్పబడిన వాక్యము వ్యర్థముగా మిగిలిపోక తండ్రి, కనీసం కొందరులైన తండ్రి ఫలభరితముగా మీరు మారుస్తారని కోరుతూ, మీ చిత్తమైతే రేపటి దినాన్న మరలా వచ్చే వారము కూడా తండ్రి మేము కలిసి మాట్లాడుకోవడానికి పరిస్థితులు మాకు ఏర్పాటు చేయి. రేపు వైజాగ్లో జరుగుతున్న సేవకుల సదస్సులో తండ్రి మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ, అనుకూలతనిస్తారని అర్థిస్తూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.